హరిప్రియ భక్తి ఛానల్ ప్రేక్షకులకి ముందుగా నమస్కారం. ఇవాల్టి వీడియో వచ్చేసి గుడ్ నేమ్ నెంబర్స్ అండ్ బ్యాడ్ నేమ్ నెంబర్స్. అంటే నేమ్ని బట్టి నెంబర్స్ అనేవి వస్తూ ఉంటాయి. లక్ నెంబర్స్ ఏవి, అన్లక్ నెంబర్స్ ఏవి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. తెలుసుకోవాలి అంటే ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్, మనీ పవర్ ట్రైనర్ విశ్వక్సేన్ గారు. వారితో మాట్లాడి ఏవి లక్కీ నెంబర్స్, ఏవి అన్లక్కీ నెంబర్స్ తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. సార్, గుడ్ నేమ్ నెంబర్స్ అండ్ బ్యాడ్ నేమ్ నెంబర్స్ అనేవి ఎలా తెలుసుకోవాలంటారు? అంటే యాక్చువల్గా గతంలో మనం న్యూమరాలజీలో నేమ్ కరెక్షన్ ప్రాసెస్ చెప్పాం కదా, అలా నేమ్ కరెక్షన్లో మీ పేరు టోటల్ చేసినప్పుడు దాంట్లో కొన్ని నేమ్స్ వస్తే అవి గుడ్గా ఉంటాయి, కొన్ని నేమ్స్ వస్తే అవి బ్యాడ్గా ఉంటాయి. అవి ఏ నెంబర్స్ గుడ్గా ఉంటాయి, ఏ నెంబర్ బ్యాడ్గా ఉంటాయి, వాటి ఫలితాలు ఎలా ఉంటాయి మనం చూద్దాం. న్యూమరాలజీ ఆధారంగా మీ టోటల్ నేమ్ మన గత వీడియోలో కూడా చెప్పాం, ఏ లెటర్కి ఎంత నంబర్ వస్తుంది అనేది. ఆ వీడియో కనుక మీరు చూస్తే ఆ నేమ్ నంబర్ మీకు తెలుస్తుంది. మీ నేమ్ టోటల్ కనుక 14 కానీ 41 కనుక వస్తే వెరీ వెరీ పవర్ఫుల్ అండి. 14 ఆర్ 41 అనేది టోటల్ 5 వస్తుంది. 41 అనే నంబర్ ఆకర్షణ సంఖ్య అండి, వశీకరణ సంఖ్య అని అంటారు. అట్రాక్ట్ ఉంటుంది, ద బిజినెస్ నంబర్. నరేంద్ర మోడీ పేరులో కూడా 41 ఉంది. కాబట్టి ఎవరి పేరులో టోటల్ చేస్తే గనక 41 వస్తుందో ఆ వ్యక్తులు కూడా చాలా పవర్ఫుల్గా ఉంటారు, లీడర్గా ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా 15 కానీ 51 కానీ అంటే 6, 1 + 5 6, 5 + 1 6. ఎవరి పేరులో అయితే 15వ నంబర్ కానీ 51 కనుక ఉంటే డబ్బు, సంపద, సమృద్ధి, లగ్జరీస్ని అనుభవిస్తారు. లక్ష్మీనారాయణ యోగం ఉంటుంది, వెరీ వెరీ సక్సెస్ఫుల్. అదేవిధంగా 23 కానీ 32 కానీ ఉంటే 23 నంబర్ అనేది న్యూమరాలజీలో ద రాయల్ నంబర్ అని అంటారండి. ద ఫాదర్ ఆఫ్ న్యూమరాలజీ ఇన్ మోడర్న్ న్యూమరాలజీలో కీరో గారు తన పేరుని 23లోనే పెట్టుకున్నారు. కాబట్టి 23 అనేది రాయల్, మంచి లాయర్ లైఫ్ని లాయల్టీగా చూపిస్తుంది. కాబట్టి వెరీ గుడ్ నంబర్. అదేవిధంగా 46 నంబర్ అండి. 46 నంబర్ని ఇంటర్నేషనల్ నేమ్ అండ్ ఫేమ్ అని అంటారు. అంటే అంతర్జాతీయ స్థాయిలో కూడా మీ పేరుని ఆ స్థాయిలో తీసుకువచ్చే నంబర్ 46 నంబర్. కానీ 46 నంబర్లో మీరు పేరు పెట్టుకునేటప్పుడు మీ డేట్ ఆఫ్ బర్త్ 8 అయి ఉండకూడదు. ఎవరైతే 8, 17, 26లో పుట్టి ఉంటారో అటువంటి వాళ్ళు 8 నంబర్లో పుట్టిన వాళ్ళు 46లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పేరు పెట్టకండి. అదేవిధంగా 55 నంబర్ వెరీ వెరీ సక్సెస్ఫుల్ నంబర్ అండి. ఎక్కడైతే 55 వస్తుందో పేరులో ఆ వ్యక్తులు చాలా పాపులర్గా ఉండారు. మనకు బిఆర్ అంబేద్కర్ కానివ్వండి, ఇటువంటి వాళ్ళు చాలా వరకు 55 నంబర్ని వాడారు. మనకు అలెగ్జాండర్ తన సైనికులకి వేరే దేశం మీద దండయాత్రకు వెళ్ళినప్పుడు ఆయన ప్రపంచ దేశాలను జయించాలి, ప్రపంచ విజేతగా అనిపించుకోవాలనుకున్నప్పుడు తన సైనికులకి హ్యాండ్కి 55 నంబర్ కట్టేవాడు. 55 నంబర్ అంటే ఆ వ్యక్తిలో విల్ పవర్ని పెంచుతుంది. అంటే 5 నంబర్ అనేది సంకల్ప బలం, ధైర్యం, శత్రువుని సంహరించే సంఖ్య. కాబట్టి ఈ 55 వెరీ వెరీ గుడ్ నంబర్. అదేవిధంగా 82 నంబర్ అనేది వెరీ వెరీ సక్సెస్ఫుల్ అండి. బిజినెస్ నేమ్కి కనుక పెడితే చాలా బాగుంటుంది 82. అదేవిధంగా 73 ఈజ్ కరోడ్పతి నంబర్ అని అంటారండి. 7, 3 కాంబినేషన్ వెరీ వెరీ సక్సెస్ఫుల్, పెట్టుకోవచ్చు, చాలా చాలా మంచిది. అదేవిధంగా 42 అండి. 42, 50, 59 5 నంబర్ సిరీస్ వెరీ గుడ్. అదేవిధంగా 42 ఎవరికైతే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అటువంటి వ్యక్తులకు గనక 42 నంబర్లో గనక పేరు పెడితే వెరీ వెరీ సక్సెస్ఫుల్. 42 అంటే 4 + 2 6 అవుతుంది. కాబట్టి 3వ నంబర్ వాళ్ళు ఈ 42ను పెట్టుకోకూడదు, మిగతా వాళ్ళందరూ పెట్టుకోవచ్చు. అదేవిధంగా 51 వెరీ గుడ్, సంపద, సమృద్ధి. 60 చాలా బాగుంటుంది. 69, 96 వెరీ వెరీ సక్సెస్ఫుల్ అండి. 6 + 9 అంటే శుక్రుడు, కుజుడు అంటే మనీ అండ్ మార్స్ రెండూ కలిసాయి, వెరీ వెరీ సక్సెస్ఫుల్. కాబట్టి మీ పేరు గనక ఇక్కడ ఉండే గుడ్ నేమ్ నంబర్స్లో గనక ఉంటే వెరీ వెరీ సక్సెస్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు బ్యాడ్ నేమ్ వైబ్రేషన్స్ చూడండి. బ్యాడ్ నేమ్ వైబ్రేషన్స్ అంటే మీ పేరు టోటల్ చేస్తే 13 వచ్చినా 31 వచ్చినా చాలా చాలా ప్రమాదం. 1331 వెరీ వెరీ డేంజర్. హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే మీ కుటుంబ సభ్యులకు కానీ మీకు హెల్త్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా 1661 ఉన్నా కూడా
ఈ వ్యక్తులు సడన్గా అప్కి వెళ్తారు, సడన్గా డౌన్ అవుతారండి. ఎవరు ఊహించారండి. ఆ స్థాయిలో పైకి వెళ్తారు, మళ్ళీ కిందికి పడిపోతారు. ఈ 1661 కనుక ఉంటే 18 1 8 రెండు అపోజిట్ ప్లానెట్. అంటే 1కి 8 పడదు, 8కి 1 పడదు. మన మహాభారత యుద్ధం కూడా 18 రోజులే జరిగింది. కాబట్టి 18 వెరీ వెరీ డేంజర్. దీన్ని న్యూమరాలజీలో దీన్ని బ్లడ్ వారియర్గా చూపిస్తారు, అంటే రక్త పారుచున్న చుక్కలాగా చూపిస్తారు. కాబట్టి అంత మంచిది కాదు. అదేవిధంగా 26 కూడా చాలా స్లో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. కాబట్టి 26 అంటే 2 + 6 8 అవుతుంది. కాబట్టి డిలే, స్ట్రగుల్, డిస్టర్బెన్సెస్ ఉండే అవకాశాలు ఉంటాయి. ఇది పెట్టుకోకూడదు. అదేవిధంగా 35 అండ్ 53 వెరీ వెరీ డేంజర్ అండి. 35, 53 అంటే 3 + 5 8, అదేవిధంగా 5 + 3 8 కాబట్టి ఇటువంటి వ్యక్తులు మీరు గుర్తుపెట్టుకోండి, కోర్టు కేసులు, జైలు పాలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా 44 ఎప్పుడైతే మీ పేరు కనుక 44 ఉందో ఫైర్ యాక్సిడెంట్ నుంచి జాగ్రత్తగా ఉండాలి. ఫైర్ యాక్సిడెంట్లు అయ్యే అవకాశాలు ఉంటాయి. పేరు టోటల్ కనుక 49 ఉందనుకుంటే ఇటువంటి వ్యక్తులు మీరు గుర్తుపెట్టుకోండి, 49 ఉంటే యాక్సిడెంట్లు జరిగే అవకాశాలు ఉంటాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా 48లో ఉంటే ఇటువంటి వ్యక్తులు చాలా డిప్రెషన్లోకి వెళ్తారు, సూసైడ్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి 48 ఈజ్ వెరీ వెరీ డేంజర్. అదేవిధంగా 33 అండ్ చూడండి 36 అండ్ 63 వెరీ వెరీ డేంజర్. భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చే అవకాశాలు ఉంటాయి, చివరికి విడాకులు వెళ్ళే వరకు కూడా ఉంటుంది. అంటే 63 కానీ 36 కానీ. అదేవిధంగా 28 అండి, చాలా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. 2 and 8 అపోజిట్ ప్లానెట్. 76 ప్రమాదాలని సూచిస్తుంది. 67 రివర్స్ నంబర్. ఇవి రెండు రివర్స్ నంబర్. కాబట్టి గుడ్ నేమ్ నంబర్స్ ఏంటి, బ్యాడ్ నేమ్ నంబర్స్ ఏంటి, న్యూమరాలజీ ద్వారా కనుక తెలుసుకుంటే మీ పేరులో ఎందుకు మైనస్ ఉంది. చాలా మంది కష్టపడుతుంటారండి, కానీ వాళ్ళు సక్సెస్ కారు. ఎందుకు కారంటే నేమ్ నంబర్లో నెగిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి. అలా ఉంటే ఏం చేయాలంటారు సార్? న్యూమరాలజీ ద్వారా కరెక్షన్ చేసుకోవచ్చు. మీ నేమ్ని సెట్ చేసుకోగలిగితే మీ హెల్త్ కానీ, కెరియర్ కానీ, మనీ రిలేషన్లో సక్సెస్ అవుతారు. నేను చాలా మందిని గమనించానండి, డేట్ ఆఫ్ బర్త్లో చూస్తే యోగం ఉంటుంది, కానీ వీళ్ళేమో నార్మల్ లైఫ్ని లీడ్ చేస్తుంటారు. కారణం ఏమిటి? ఆ నేమ్ నంబర్లో నెగిటివ్గా ఉండడం. కాబట్టి గుర్తుపెట్టుకోండి, డేట్ ఆఫ్ బర్త్ అనేది మన చేతుల్లో లేదు, కానీ నేమ్ని కరెక్షన్ చేసుకునే అవకాశం మన చేతుల్లో ఉంది. కాబట్టి ఎప్పుడైతే మీరు నేమ్ కరెక్షన్ కరెక్ట్గా చేసుకోగలుగుతారో, నేమ్లో పవర్ఫుల్ వైబ్రేషన్స్ నంబర్స్ పెట్టుకుంటారో, నెగిటివ్ వైబ్రేషన్స్ లేకుండా, అప్పుడు మీ నేమ్ పవర్ వస్తుంది, అప్పుడు నేమ్ అండ్ ఫేమ్ రావడం జరుగుతుంది. కాబట్టి గుడ్ నేమ్ వైబ్రేషన్సే పెట్టుకోండి పేరులో. బ్యాడ్ నేమ్ వైబ్రేషన్స్ ఉంటే వెంబడే న్యూమరాలజీ ద్వారా కరెక్షన్ తీసుకొని మీ పేరుని పవర్ఫుల్గా మార్చిదిద్దుకోండి. మీ లైఫ్లో సక్సెస్ అవుతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో చూస్తున్నారు కదా, గుడ్ నేమ్ నెంబర్స్ ఏవి, బ్యాడ్ నేమ్ నెంబర్స్ ఏవి అనేది చాలా క్లియర్గా చెప్పారు. ఎవరికైనా సరే బ్యాడ్ నేమ్ నెంబర్స్ ఉన్నవాళ్ళు వెంటనే నేమ్ కరెక్షన్ చేసుకుంటే వాళ్ళకి జీవితంలో ఎటువంటి ఆటంకాలు కూడా ఎదురు రాకుండా ఉంటాయి. కాబట్టి వెంటనే కరెక్షన్ చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఇంకా ఏమైనా అడగాలి అని అనుకున్నా కూడా సార్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది కాబట్టి కాల్ చేసి మీ డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేసుకోండి. ఈ వీడియోస్ ప్రతి ఒక్కరికి అవసరం కాబట్టి షేర్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.